సెటైర్లతో అసెంబ్లీని కించపరిచారంటూ తుళ్లూరు పోలీసులు అరెస్ట్ చేసిన పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? శంషాబాద్లో అరెస్ట్ చేసి తీసుకువెళ్లినప్పటికీ ఇంతవరకు గుంటూరు చేరకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు పంక్చర్ అయిందని చెబుతున్నారు. మరోవైపు తన భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ రవికిరణ్ భార్య పద్మ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వివాదాస్పదం అవుతోంది. సోషల్ మీడియా వేదికగా రవికిరణ్ అధికార టీడీపీ నేతలపై విమర్శలు చేస్తూ ఉంటాడు. అయితే ఇంటూరి రవికిరణ్ అరెస్టు మాత్రం నేతల మీద కార్టూన్లు వేసినందుకు కాదని, శాసనసభను కించపరిచినందుకే అతనిపై సెక్షన్ 292 ఐటీ యాక్ట్ 67 ప్రకారం కేసులు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రవికిరణ్ అరెస్టుపై సోషల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతోంది. రవికిరణ్ అరెస్టు భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడంగా వైసీపీ విమర్శలు చేస్తోంది. వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియా టీం ఉందని, ప్రత్యర్థి పార్టీలపై ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టడమే వీరి పనిని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇవాళ ఉదయం శంషాబాద్లో రవికిరణ్ ని అరెస్ట్ చేసిన తుళ్లూరు పోలీసులు ఇంతవరకు గుంటూరుకు చేరుకోలేదు. దీనిపై రవికిరణ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దారి మధ్యలో కారు పంక్చర్ అవటం వల్లే ఆలస్యమైందని పోలీసులు వివరణ ఇస్తున్నారు. 7-8 తర్వాత అవుతుందేమో అతను రావడానికి టైం పడుతుంది ఇంకా. సో వచ్చిన తర్వాత మిగతా ఇష్యూస్ మాట్లాడాలి. 1-to-1 మాట్లాడిన తర్వాత చెప్తాను, ఫర్దర్ అప్డేట్స్ చెప్తాను. ఇంకా రాలేదు. ఓకే, రాలేదు, రీచ్ కాలేదు. ఓకే, మేము ముందే ఉన్నాం, ఇక్కడనే ఉన్నాం. ఓకే, ఈరోజు కోర్టులో ఏమైనా హాజరుపరిచే అవకాశం ఉందా? వస్తే ఏ అర్ధరాత్రికైనా నేను చేస్తాను. బట్ అతను వచ్చిన తర్వాత అతను మాట్లాడాలి కదా, మనం మాట్లాడాలి. అతను ఎందుకు అనుకున్నాడు, ఏం చేసినాడు, ఏందనేది కనీసం ఒక 3 hours మినిమం మాట్లాడాలి. మనం మాట్లాడిన తర్వాతనే రికార్డ్ మీద. సో రేపు మార్నింగే అవుతుంది ఏదైనా ఉన్నా కూడా. మేము మీకు చెప్పకుండా ఏం చేయండి, డెఫినెట్గా మీకు చెప్పే చేస్తాను. వెరీ ట్రాన్స్పరెంట్, ఎవ్రీథింగ్ విల్ గో, ఎవ్రీథింగ్ వి విల్ ఇన్ఫార్మ్. మా దగ్గర అయితే ఒకటే కేసు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంకేం కేసులు ఉన్నాయని వాళ్ళు చూస్తున్నారు. అవి కూడా వెరిఫై అవుతున్నాయి. వాటిలో కూడా ఏమైనా సమాచారం వస్తే తెలియజేస్తాను. వస్తాయి అనుకున్నాను. వెహికల్ అంటే మేము ఇవన్నీ మీకు చెప్తే బాగోదు కానీ లిటిల్ బిట్ అన్కంఫర్టబుల్ వెహికల్ డ్యామేజ్ అయింది మాది. చిన్న పంచర్ తోటే, అంటే ఎస్ఐ ఉన్నాడు, కుదరలేదు సరిగా హ్యాండిల్ చేసి. అసలు రవికిరణ్ మీద కేసు ఎందుకు పెట్టారు? దానికి సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. సోషల్ మీడియాలో అసభ్య దృశ్యాలు, అసభ్య కామెంట్స్ చేస్తూ ప్రచారం చేస్తున్న వారి మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. స్వయంగా చంద్రబాబు నాయుడు కూడా ఈ వ్యవహారం మీద చాలా సీరియస్గా అయినటువంటి నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ఈ వ్యవహారం మీద పోలీసులను కూడా ఆశ్రయించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లో ఈ ఘటనకు సంబంధించి అసభ్య పదజాలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద పోలీసులు కేసులు కూడా నమోదు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకరిని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు సత్యనారాయణ ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఏ బేసిక్ మీద మీకు ఫిర్యాదు అందింది? ఎందుకు మీరు పర్టికులర్గా ఈ వ్యవహారం మీద పోలీసులకి వరకు ఫిర్యాదు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? 2 రోజుల క్రితము టీడీ జనార్దన్ ఎమ్మెల్సీ గారు నాకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు. దానికి ఆ వాట్సాప్ మెసేజ్ ఇదండి. ఆ వాట్సాప్ మెసేజ్ చూసుకున్న తర్వాత దీంట్లో ఏముందంటే పెద్దల సభ అని చూపిస్తూ ఈ ఏ సర్టిఫికెట్ ఇక్కడ చూపించారు. సో ఈ విధంగా రాయటము, ఈ విధంగా అడ్వర్టైజ్ చేయటము సభాకుల కింద వస్తుంది. అట్లాగే పెద్దల సభని అగౌరవపరిచినట్టు అవుతుంది. సో ఒక గౌరవ ఎమ్మెల్సీ గారు నోటీస్ ఇచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా చైర్మన్ గారు నోటీస్ తీసుకొచ్చి ఈ విధంగా వచ్చిందని మన సభను ఇన్సల్ట్ చేసినట్టు అవుతుంది. డైరెక్ట్గా కౌన్సిల్ బొమ్మ వేశారు, పెద్దల సభను రాశారు. ఇట్లా ఏ సర్టిఫికెట్ లాగా చేసిన తర్వాత మన సభాకులకు ఉల్లంఘన వస్తుంది. ఈ సభని కించపెట్టమే అంటే ఆయన ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయమని నాకు ఆర్డర్స్ ఇచ్చారు. సో పోలీస్ కంప్లైంట్ నేను ఇచ్చాను, డీజీ గారికి ఇచ్చాను, ఎస్పీ గారికి ఇచ్చాను, తుళ్లూరు పోలీస్ స్టేషన్కి ఇచ్చాను. నా బాధ్యత కాబట్టి, సభ యొక్క గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది కాబట్టి చైర్మన్ గారి అనుమతితో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఎలా గుర్తిస్తారంటే దీనికి సంబంధించిన గుర్తించినప్పుడు కూడా ఇప్పుడు ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ప్రతిపక్షం నుంచి కూడా విమర్శ వస్తుంది. వాళ్ళు కూడా ప్రతిపక్షం సభ్యులు కూడా ప్రజల చేత ఎన్నుకోకుండా ఇదే సభలో ఉంటున్నటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా ఈ వ్యవహారాన్ని ఖండిస్తున్నటువంటి. దీన్ని ఎలా చూడాలి? వాళ్ళంటే ఇప్పుడు అది ఎవరు ఏ విధంగా ఎందుకు చేశారంటే అది పోలీస్ ఎంక్వైరీ. అది మా శాసన మండలికి శాసనసభకి సంబంధించిన విషయం కాదు అది. సో దాని మీద మేమేం చెప్పామంటే ఎంక్వైరీ చేసి చైర్మన్ గారికి రిపోర్ట్ ఇవ్వండి అన్నాం. సో పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసిన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది మరి సభకి రిఫర్ చేస్తారా, ఏ డెసిషన్ తీసుకుంటారా అని సభ నిర్ణయిస్తుంది. నా పాత్ర ఎంతవరకు ఈ విధంగా జరిగిందని ఒక ఎమ్మెల్సీ గారు నాకు నోటీస్ తీసుకొచ్చినప్పుడు నేను నాకున్న పరిమితుల్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏంటనేది నేను చెప్పలేదు.
వాళ్ళు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే పోలీసు వాళ్ళు చైర్మన్కి రిపోర్ట్ చేస్తారా, ఆ పోలీసు వాళ్ళు రిపోర్ట్ చేసిన తర్వాత మన సభ ఏమైనా డెసిషన్ తీసుకుంటారనేది సభకు సంబంధించిన విషయం. ఇట్ ఈస్ టూ ప్రీమెచ్యూర్. నా వరకు, నా బాధ్యత వరకు సభని ఈ విధంగా రాశారు కాబట్టి నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తిని కూడా అదుపులో తీసుకున్నారు అంటే మీకు ఏమైనా సమాచారం ఉందా? నాకేం లేదు, నాకేం సమాచారం లేదు. ఇచ్చినప్పుడు వాళ్ళు పోలీస్ వైపు నుంచి ఏమైనా రిప్లై నడుస్తుంది, ఎంక్వైరీ నడుస్తుంది. ఇందాక నేను వచ్చాను, నా స్టేట్మెంట్ తీసుకున్నారు, స్టేట్మెంట్ ఇచ్చాను నేను పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇచ్చాను నేను. ఈ విధంగా జరిగింది. స్టేట్మెంట్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి సంబంధించిన వ్యవహారం, చట్టసభకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దీని మీద చర్యలు కూడా ఏ సెక్షన్ కింద ఉంటే మీరు రిఫర్ చేస్తారు, పోలీసులు రిఫర్ చేయము. ఈ విధంగా జరిగింది, సోషల్ మీడియాలో ఈ విధంగా వచ్చింది, సో దానికి ఎంక్వైరీ చేసి చైర్మన్కి రిపోర్ట్ ఇవ్వండి చెప్పడం జరిగింది. నా బాధ్యత అంతవరకు చైర్మన్కి రిపోర్ట్ ఇవ్వండి. మరి చైర్మన్ గారు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వారు ఏం డెసిషన్ తీసుకుంటారో, సబ్ ఏం డెసిషన్ తీసుకుంటుందో నాకు తెలియదు. నా పాత్ర వరకు నేను రిపోర్ట్ కంప్లైంట్ ఇవ్వడం వరకు జరిగింది. మొత్తం మీద చట్టసభలని విమర్శిస్తూ, చట్టసభల మీద అసభ్యమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ, కామెంట్స్ చేస్తూ, సాక్షాత్తు అసెంబ్లీ శాసనమండలి ఫోటోలు పెట్టి మరి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవాలని మాత్రమే మేము కోరాము. చర్యలు ఎలా ఉండాలి అనేది మాత్రం స్పీకర్ అదేవిధంగా పోలీసులు చూసుకుంటారని చెప్పి కూడా సత్యనారాయణ చెప్తున్నారు. కెమెరా లింగారెడ్డితో హరీష్, ఎన్టీవీ, విజయవాడ. రవికిరణ్ ఇంకా గుంటూరుకు చేరుకోలేదు. దీనిపై తాజా సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, రవికిరణ్ ప్రస్తుతం ఎక్కడున్నాడు? పోలీసులు దీనికి సంబంధించి ఎటువంటి సమాచారాన్ని అందిస్తున్నారు? భోగి ప్రస్తుతం రవికిరణ్ అయితే పోలీసుల అదుపులోనే ఉన్నాడు. తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి తీసుకుని వస్తున్న క్రమంలో ప్రస్తుతం గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ చెప్తున్న కథనం ప్రకారం హైదరాబాద్ నుంచి తీసుకొస్తా ఉంటే కార్ రిపేర్ వచ్చింది, పంచర్ పడింది. ఈ నేపథ్యంలో రవికిరణ్ ఈ సాయంత్రానికి అంటే రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో గుంటూరు అమరావతి ప్రాంతానికి చేరుకుంటారు. ఆ తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది, లేదంటే రేపు కోర్టుకి హాజరుపరుస్తామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అసెంబ్లీని అంటే ఏదైతే చట్టసభల్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నటువంటి రవికిరణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాము. మొత్తంగా అసెంబ్లీ కార్యదర్శి నుంచి తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించడం జరిగింది. అంటే పెట్టినటువంటి పోస్టింగ్లు మొత్తం కూడా ఇప్పటి వరకు ఎటువంటి పోస్టింగ్లు పెట్టారనేది కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా గత నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా లోకేష్ అలాగే సీఎం చంద్రబాబు వీళ్ళిద్దరి ఫోటోలను వక్రీకరించినట్లుగా చూపిస్తూ దాంతో పాటు అసెంబ్లీ బిల్డింగ్స్ ను కూడా కవర్ చేస్తున్నట్లుగా ఆ ఫోటోలు పెట్టడం జరిగింది. ఇవి చట్టసభలకు సంబంధించి వాటిని కించపరిచే విధంగా ఉన్నాయని చెప్పని టీడీ జనార్దన్ అసెంబ్లీకి సంబంధించినటువంటి అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ మొన్న 19వ తారీఖున తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్న 2008 ఐటీ యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉదయం రవికిరణ్ అదుపులోకి తీసుకొస్తున్నట్లుగా పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు రాత్రి లేదంటే రేపు ఉదయం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. భోగి కృష్ణ, సుమారుగా ఎన్ని గంటలకు అక్కడికి చేరుకుంటారు అనే దాని మీద పోలీసులు ఏమని చెప్తూ ఉన్నారు? అంటే ఆఫ్ ది రికార్డ్ అయితే ఒక ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే మండలం ప్రాంతం తీసుకొచ్చి రవికిరణ్ ని అక్కడ విచారిస్తున్నట్లుగా సమాచారం ఉంది. అయితే పోలీసులు చెప్తున్న కథనం ప్రకారం అయితే ఉదయం అంటే తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నారు. ఎంత లేదన్నా హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకోవడానికి 5 గంటలు లేదా 6 గంటల నుంచి పట్టే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో తెల్లవారుజామున 4 గంటలకు తీసుకుంటే అదే 11 గంటల కల్లా ఈ గుంటూరు ప్రాంతం లేదంటే అమరావతి ప్రాంతం తీసుకొని రావచ్చు. అయితే ముందస్తు దీంట్లోనే భాగంగా విచారణ చేపట్టాలి కాబట్టి ఇంకా ఏమైతే పోస్టులు పెట్టారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తం కూడా తీసుకోవాలి కాబట్టి ఆ తీసుకునే క్రమంలో పోలీసులు కొంత విచారణ చేస్తా ఉన్నారు. మండలం ప్రాంతంలోనే ఒక రహస్య ప్రదేశంలో పెట్టి విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే కొన్ని నిబంధనలు అంటే న్యాయస్థానం ముందు హాజరుపరిచే విషయంలో సమయపాలన పాటించాలి కాబట్టి ఈ నేపథ్యంలో కొంత పోలీసులు ఈ ప్రచారం చేస్తా ఉన్నారు. వాహనాలు అంటే రిపేర్ వచ్చాయి అనే క్రమంలో వాస్తవానికి అయితే ఇప్పటికే తీసుకొచ్చినట్లుగా సమాచారం కూడా అందుతా ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.